నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రేక్షకులారా, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా గుండు సూదులతో మొదలు పెడితే, గుండు సూదు నుంచి మొదలు పెడితే రాకెట్లు, జెట్ విమానాలు, యుద్ధ విమానాలు కూడా మన భారత ఖండం మీద, ఈ భారతదేశం మీదనే తయారవుతున్నాయి. గత 12-13 సంవత్సరాల నుంచి భారతదేశంలో విప్లవాత్మకమైన మార్పులకు నాంది అయింది ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చినట్టు. ఇక్కడనే అన్నీ తయారు కావాలి. వాటి యొక్క నాణ్యత ప్రపంచం గుర్తించి ఇతర దేశాల వాళ్ళు ఆర్డర్లు ఇస్తున్నారు. కొంతమంది అయితే ఇక్కడనే కంపెనీ ఏర్పాటు చేసి మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని పెడదాం అనేదాకా మన దేశ ఖ్యాతి పెరిగింది. ఒక రాకెట్ వదిలిపెట్టేవాళ్ళం ఇస్రో శాస్త్రవేత్తలు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఒక రాకెట్తో పాటు చుట్టూరా రాకెట్లను వేరే దేశం వాళ్ళే పెట్టి వదులుతున్నాం. దీనివల్ల మనకు ఖర్చు తగ్గడమే కాకుండా వాళ్లకు కూడా ఖర్చు తగ్గుతుంది. ఇంత గొప్పనైన మార్పులు, ఇంజన్లు, రైలు ఇంజన్లు, ఫ్లైట్లు అన్నీ మన దగ్గరనే తయారవుతుంది. ఇది ఎంత గొప్పతనం! మేడ్ ఇన్ ఇండియా. వేరే దేశం వాళ్ళే మేడ్ ఇన్ అమెరికా అంటే దరిద్రం కొన్నాం మనం. మేడ్ ఇన్ జపాన్ కొన్నాం ఇన్ని రోజులు. ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా అంటే ప్రపంచం వాళ్ళు కొంటున్నారు, ఆర్డర్లు ఇస్తున్నారు. అది భారతదేశం అంటే. ఏమంటారు ప్రేక్షకుల? భారత వాయుసేన సామర్థ్యాన్ని మరింత ఇనుమడింపజేసే దిశగా కీలక పరిణామం చోటు చేసుకుంది. సుమారు 3.25 లక్షల కోట్ల విలువైన 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో భాగంగా 94 విమానాలను భారత్లోనే తయారు చేసేందుకు ఫ్రాన్స్ సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు ఫ్రాన్స్ ప్రభుత్వం భారత ప్రభుత్వానికి అధికారికంగా ప్రతిపాదన సమర్పించింది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే ఫ్రాన్స్ వెలుపల రఫేల్ యుద్ధ విమానాల ఉత్పత్తి జరగడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది మే నెలలో 114 రఫేల్ జెట్ల కొనుగోలుకు సంబంధించి భారత వాయుసేన ఫ్రాన్స్కు అభ్యర్థన లేఖ పంపింది. దీనికి స్పందనగా డస్సో ఏవియేషన్తో పాటు MBDA, సఫ్రాన్, డేల్స్ వంటి ఫ్రెంచ్ రక్షణ రంగ దిగ్గజాలు సంయుక్తంగా ఈ ప్రతిపాదనను సిద్ధం చేశాయి. ఎంత బాగుంది చెప్పడానికి కూడా మళ్ళీ చెప్పాలని ఉత్సాహం వస్తుంది ప్రేక్షకులారా. మరొక్కసారి చెప్తా. డస్సో ఏవియేషన్తో పాటు MBDA, సఫ్రాన్, డేల్స్ వంటి ఫ్రెంచ్ రక్షణ రంగ దిగ్గజాలు సంయుక్తంగా ఈ ప్రతిపాదన సిద్ధం చేసినాయి. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దేశీయ సంస్థల భాగస్వామ్యంతో ఇక్కడే 94 జెట్లు ఉత్పత్తి చేయనున్నారు. కేవలం తయారీకే పరిమితం కాకుండా కీలక సాంకేతిక పరిజ్ఞాన బదిలీతో పాటు స్వదేశీ అస్త్ర క్షిపణుల వంటి అధునాతన ఆయుధ సంస్థలను ఈ విమానాలు అనుసంధానించడం ఈ ఒప్పందంలో భాగం. ఏమంటామంటే ప్రేక్షకులరా, ఇరుగు పొరుగు అంటాం. ఇరుగు పొరుగు అండి, వాళ్ళ ఇంట్లో చక్కెర లేదు, పాలున్నాయి, చాపత్తా ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ చక్కెర లేదు. వచ్చి ఒక గ్లాసు చక్కెర తీసుకో. ఈ పక్కింట్లో చక్కెర ఉంది, పాలున్నాయి, చాయ్ కోసం చాపత్తా లేదు, వాళ్ళ ఇంట్లోకి పోయి చాపత్తా. అంటే ఇక్కడ ఫ్రాన్స్ ఇతర దేశాల్లో ఉన్న పరిజ్ఞానాన్ని మనం తీసుకొని పరస్పర ఒప్పందం, నీ దగ్గర ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు, పరిజ్ఞానం అంతా మనం స్వీకరించి యుద్ధ విమానాలు తయారు చేసే శక్తి మన దగ్గర ఉన్నది. పరిజ్ఞానం కూడా వాళ్ళ దగ్గర ఉన్నదో లేదో దేవునికి ఎరక, అంతకంటే గొప్పవి ఉన్నాయి మన దగ్గర. కానీ సాంకేతికంగా కొన్ని వాళ్ళు అడ్వాన్స్లో ఉంటే అవి కూడా తీసుకొని మనం మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా యుద్ధ విమానాలు తయారు చేస్తున్నాయి. ఏమంటారు ప్రేక్షకులారా? ఎంత స్థాయికి ఎదిగినాం! ఒక మర్రి చెట్టు కంటే ఎక్కువగా భారతదేశం ప్రపంచంలో ఎదిగింది అంటే దీనికి కారకుడు మోదీయా కాదా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.